సీఎం జగన్మోహన్ రెడ్డి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తెలంగాణ మాజీ సీఎం అయినటువంటి కేసీఆర్ తో కీలక భేటీ కానుంది. ఇది రాజకీయ వర్గాల్లో కీలక చర్చనీయాంశంగా మారింది. ఆ ఎన్నికల వేళ, ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరుగుతున్నటువంటి వేళ ఈ సమయంలో సీఎం జగన్ హైదరాబాద్ కు వచ్చి మాజీ సీఎం కేసీఆర్ ను పరామర్శించే పేరుతో వస్తున్నప్పటికీ ఇది ఒక రాజకీయ కోణంలోనే చూస్తా ఉన్నారు. అనేకమైనటువంటి కీలక అంశాల మధ్యన చర్చ జరిగే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయంతో వ్యక్తమవుతుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గురువారం హైదరాబాద్ రానున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ను పరామర్శించనున్నారు. గత నెల 8న కేసీఆర్ కాలు జారి కింద పడి సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నటువంటి సంగతి అందరికీ తెలిసిందే. ఇక కేసీఆర్ కాలు ఎముకలు విరిగినట్లు గుర్తించినటువంటి డాక్టర్లు శస్త్రచికిత్స నిర్వహించారు. ఇక ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఇప్పటికీ మాజీ సీఎం కేసీఆర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి సమయంలో టీడీపీ అధినేత అయినటువంటి మాజీ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు పలువురు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి పలువురు ముఖ్య నాయకులు బీఆర్ఎస్ నేతలు ఆసుపత్రికి వెళ్లి మరీ పరామర్శించారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి మాత్రం రాలేకపోయారు. అనంతరం ఆయన బంజారాహిల్స్ నందినగర్ లోని ఆయన పూర్వ నివాసానికి కేసీఆర్ వెళ్లారు. కేసీఆర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి సమయంలో ఆయన ఆరోగ్య పరిస్థితిపై సీఎం జగన్ ఆరా తీశారు. కాగా గురువారం నేరుగా కేసీఆర్ నివాసానికి వెళ్లి కేసీఆర్ ను జగన్ పరామర్శించనున్నారు. ఇక ఈ సందర్భంగా కేసీఆర్ ఇంటికి వెళ్తున్నటువంటి జగన్ కు లంచ్ మీటింగ్ కు హాజరు కానున్నట్టు తెలుస్తా ఉంది. కేసీఆర్ ఎన్నికల్లో ఓడిన తర్వాత తొలిసారి జగన్ కలవనున్నారు. దీంతో ఈ భేటీకి ప్రాధాన్యత ఎంతో సంతరించుకుంది. 2019లో జగన్ సీఎం అయిన తర్వాత తెలంగాణ ప్రభుత్వంతో సత్సంబంధాలు కొనసాగించారు ఇద్దరు కూడా. మరోవైపు తాజాగా రేవంత్ సీఎం గా బాధ్యతలు చేపట్టిన తర్వాత జగన్ అభినందనలు తెలిపారు. రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలని కూడా ఆకాంక్షించారు జగన్మోహన్ రెడ్డి. ఇక ఇప్పటి వరకు తెలంగాణలో కేసీఆర్ పైన పోరాటం చేసినటువంటి షర్మిల ఇప్పుడు కాంగ్రెస్ నేతగా ఏపీలో యాక్టివ్ కావాలని నిర్ణయించుకున్నారు. ఈ సమయంలో జగన్ హైదరాబాద్ కు వెళ్తా ఉన్నారు. మరోవైపు కేసీఆర్ ను పరామర్శించడం కోసం జగన్ వెళ్తున్నారని చెప్తున్నప్పటికీ ఇది మర్యాదపూర్వక సమావేశంగానే పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. రెండు రాష్ట్రాల్లో మారుతున్నటువంటి రాజకీయ పరిస్థితులపై ఎన్నికల వేళ మరోసారి సీఎం జగన్ కేసీఆర్ భేటీ ఆసక్తికరంగా మారిందని చెప్పొచ్చు. ఇది రాజకీయ వర్గాల్లో ఒక చర్చ కూడా జరుగుతూ ఉంది. ఏపీ రాజకీయాల్లో జరుగుతున్నటువంటి పెను మార్పులు ఇక అక్కడ జగన్మోహన్ రెడ్డి తీవ్రమైనటువంటి ఒత్తిడిలో ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ జనసేన పార్టీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు యాక్టివ్ గా కనిపిస్తా ఉన్నారు. వ్యతిరేక పవనాలు ప్రభుత్వానికి వస్తున్నాయనేటువంటి ఈ సందర్భంలో కేసీఆర్ యొక్క అనుభవాలు, ఆయన యొక్క సూచనలు తెలుసుకోవడానికి ఈ భేటీలో ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుందని చెప్తా ఉన్నారు. హైదరాబాద్ లో బలమైనటువంటి ఏపీకి సంబంధించినటువంటి వారంతా కూడా కేసీఆర్ కి సపోర్ట్ చేయడం వల్లనే కేసీఆర్ ఇక్కడ గెలుపొందారు. హైదరాబాద్ లో మరిన్ని స్థానాలు గెలుచుకున్నారనే అభిప్రాయం కూడా బలంగా వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఏపీలో జరుగుతున్నటువంటి ఎన్నికల వేళ ఏపీలో కూడా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఇక్కడ జరిగినటువంటి పొరపాట్లు అక్కడ జరగకుండా ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలనే అంశంపై సీఎం జగన్ కేసీఆర్ తో చర్చించే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయం కూడా బలంగా వినిపిస్తా ఉంది. దీంతో రాజకీయ వాతావరణం అయితే వేడెక్కింది. షర్మిల కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ అవుతుండడం, ఆమె కాంగ్రెస్ పార్టీలో పార్టీని విలీనం చేస్తూ దాదాపు కాంగ్రెస్ పార్టీకి బాధ్యతలు కూడా అప్పగించే అవకాశాలు ఉండడంతో ఇక జగన్ కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయనే ఆలోచనతోటే దాదాపు ఆయన ఈ భేటీకి కీలకంగా చర్చించే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎన్నికల అనుభవము, అదేవిధంగా రాజకీయ అనుభవము అపారంగా ఉన్నటువంటి కేసీఆర్ తో మరిన్ని రాజకీయ విశ్లేషణలు, రాజకీయ చర్చలతో ముందుకు వెళుతూ అభ్యర్థుల ఎంపికలో కూడా కీలకమైనటువంటి మార్పులు చేర్పులు చేస్తా ఉన్నారు జగన్. ఇప్పటికే వాటిపైన కూడా తర్జన భర్జన చేస్తూ కేసీఆర్ తో కూడా మంత్రాలు జరిపి చర్చలు చేసి అనేకమైనటువంటి విశ్లేషణలు చేయడానికి కూడా అవకాశం ఉంది, ఆస్కారం ఉందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. మర్యాదపూర్వకంగా వస్తున్నప్పటికీ ఇది ఒక రాజకీయ వర్గాల మాత్రం ఆసక్తికి అయితే రేపిస్తా ఉంది ఏపీ రాజకీయాలు సమీపిస్తున్నటువంటి ఆ సందర్భంలో. ఏది ఏమైనప్పటికీ మాజీ సీఎం కేసీఆర్ తో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి భేటీ అవుతుండడం రాజకీయ వర్గాల్లో కీలక అంశంగా మారే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి బిగ్ టీవీ, వాయిస్ ఆఫ్ వాయిస్లెస్.